Hi, my name is Krishnaveni. I'm the Managing Director of Zipintella Private Limited, and our brand is Zippy. And today we are at GrowthX. We've got this opportunity to be here, FTCCI, and we are very happy to be here and talk about our brand, which is Zippy, which is more into women bike taxi. ఇవాళ రోజుల్లో చూస్తుంటే మనకి విమెన్ కి ట్రాన్స్పోర్టేషన్ లో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అది బస్ అయినా అవ్వండి, బైక్ ఉన్నా కానీ కూడా మనకి చాలా అందరు విమెన్ కి అంత ఈజీగా ఉండదు మగవాళ్ళు బైక్ తీసుకొస్తే వాళ్ళతో వెళ్ళడానికి. సో ఈ బైక్ మాది ఏంటి అంటే విమెన్ బైక్ టాక్సీ. రైడర్స్ డ్రైవర్స్ కూడా విమెనే ఉంటారు అండ్ కస్టమర్స్ కూడా విమెనే. సో ఏ మేల్ అతను తీసుకెళ్ళడానికి ఉండదు, ఓన్లీ విమెన్ ఫార్ విమెన్ అన్నమాట. సో మేము ఇక్కడ మా బ్రాండ్ ని ప్రమోట్ చేసి యునో ఈ ఆపర్చునిటీతోని మా బ్రాండ్ ని ప్రమోట్ చేద్దామని ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్స్ టు FTCCI ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఆలోచన ఎలా వచ్చింది అంటే ఇది సొంతంగా పడే ఇబ్బందుల బట్టి దాని వలన, ఎందుకంటే ఈ రోజుకి కూడా నేను ఎంత సిచ్యువేషన్ ఉన్నా బైక్ మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా వెళ్ళాలంటే. సొంత ఒక్కొక్కసారి డ్రైవ్ చేయబుద్ధి కాదు, కానీ సొంతంగా వెళ్ళాలి బైక్ మీద అంటే అది ఓకే ఎవరైనా మగ అతను వస్తాడు, మేల్ పర్సన్ వస్తాడు, సో అది మీద కూర్చొని వెళ్ళడం ఎవరితోనూ మంచిగా అనిపించదు. సో ఆ ఐడియాతోని మనం విమెన్ కి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు వాళ్ళు వర్క్ చేయడానికి. ఎందుకంటే విమెన్ అందరికీ వర్క్ చేయాలని ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి మేబీ స్టడీస్ వాళ్ళకి ఉండదు, ఎడ్యుకేటెడ్ ఉండరు. సో అట్లీస్ట్ బేసిక్ ఎవరైనా సరే బైక్ అయితే ఇవాళ రేపు అందరికీ వస్తుంది, వాళ్ళ దగ్గర బైక్ ఉండదు. సో మా మోడల్ ఎలా అంటే మా కంపెనీలో మొత్తం ఈవీ బైక్స్ అనమాట. మనము ఎవరైతే డ్రైవర్స్గా అవ్వాలనుకుంటారో వాళ్ళకి బైక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామన్నమాట విత్ సాలరీ. వేరే అగ్రిగేటర్స్ లాగా కాకుండా మనము ఈ జిప్పీలో ఏంటి అంటే కమిషన్ మోడల్ అలా ఉండదు, ఇట్ ఈస్ ప్యూర్లీ సాలరీ మోడల్ ఉంటుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీ తీసుకొని మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తోని ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళతో మేము ఒక MOU సైన్ చేసాము. ఇక్కడ విమెన్ ఒక 100 విమెన్ కి వాళ్ళు విమెన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, విమెన్ రైడర్స్ 2-వీలర్ కి, 3-వీలర్ అండ్ 4-వీలర్ కి. సో దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే మా జిప్పి మెయిన్లీ 2-వీలర్ కి ఆపర్చునిటీ ఇస్తున్నాం. కాబట్టి విమెన్ ఎవరికైతే డ్రైవింగ్ వచ్చు కానీ వాళ్ళ దగ్గర బైక్ లేదు, మనం వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాం. కొంతమందికి వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి నేర్చుకోవడానికి డబ్బులు లేదు, మళ్ళీ డ్రైవర్ లైసెన్స్ అప్లై చేయడానికి వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఒక NGO మోవో అనే కంపెనీతో NGOతో వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళని జిప్పీకి